నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, E20 పెట్రోల్తో మైలేజ్ తగ్గుతుంది. కానీ ఎందుకు పెట్టిండు గడ్కరీ? దానివల్ల నష్టం లేదు. మైలేజీ 5 కిలోమీటర్లు తగ్గుతుండొచ్చు, కానీ దానివల్ల ఇంజన్కు ఏమీ ఇబ్బంది కాదు. ఈ పెట్రోల్ను పై మేము పరిశోధనలు చేస్తున్నాం, పరిశోధనలు కూడా అయినాయి. దానివల్ల ఇంజన్కు సంబంధించి ఎలాంటి నష్టం లేదు. రెండోది, పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అని గడ్కరీ చెప్తున్నాడు. ఒక్కసారి ఆయన మాటల్లో మనం చెప్తాం. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేసిండు. E20 పెట్రోల్ వాడకం వల్ల మైలేజ్ 2 నుంచి 6% మేర తగ్గుతుందన్నారు. వాహన రకం అది ఏ సంవత్సరంలో తయారైంది అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు. 15 సార్లు క్రితం అయింది అనుకో, 15 ఏళ్ల క్రితం అయిన దానికి ఇంకా తక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి బండ్లకు మాత్రం మైలేజ్లో కొద్ది తేడా ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఇంజన్కి కానీ పర్యావరణానికి కానీ ఏం నష్టం లేదు ఇథనాల్ పెట్రోల్ తోటి. అదేవిధంగా ఈ మేరకు పార్లమెంట్లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. E20 వాడకం వల్ల వాహనంలో కానీ ఇంజన్లో కానీ ఇప్పటివరకు ఎలాంటి సమస్య తలెత్తలేదని గడ్కరీ అన్నాడు. E10 ఇంధనంతో పోలిస్తే E20 పెట్రోల్ 30% కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందన్నారు. పొగకు సంబంధించినటువంటి కానీ పొల్యూషన్కు సంబంధించిన వాటిని పూర్తిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా యాక్సిలేషన్ మెరుగవుతుందన్నారు. BS3, BS5, BS E10 గ్యాసోలిన్ టూ వీలర్ 4 వీలర్ వాహనాల్లో E20 పెట్రోల్ వాడకాన్ని అంచనా వేయడానికి ARAI, SIAM, IOC సంయుక్తంగా అధ్యయనం జరిపాయన్నారు. వాహన నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని, ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చిండు. ఇవన్నీ ఏం లేవు. ఆయన గడ్కరీ చెప్పిండు అంటే ఎప్పుడో మళ్ళీ మార్కెట్లోకి ఇథనాల్ పెట్రోల్ వస్తుంది. కొద్దిగా మైలేజ్ తక్కువైతుంది, ధర కూడా మరి తక్కువవుతుందో ఎక్కువవుతుందో అది మనం ముందు తెలుసుకుందాం ప్రేక్షకులారా ధర గురించి. కానీ ఇంజన్ పరంగా ఎలాంటి నష్టము రాదు అని గడ్కరీ లిఖితపూర్వకంగా ఒక ఎంపీ అడిగిన దానికి రాసిచ్చి చూపించిండు. ఉట్టి మాటలు మనం మళ్ళీ ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి చూపిస్తారు పదే. కానీ పూర్వకాలంలో వెనకటి ఎట్లుండే మీడియా లేనప్పుడు లిఖితపూర్వకంగా వాళ్ళు చెప్పేవాళ్ళు. దాన్ని ఆధారంగా తీసుకొని మళ్ళీ మాట మార్చిరు అనుకో, నువ్వు ఇప్పుడు రాసి ఇచ్చినావు కదా అంటుంటారు. ఇప్పుడు మీడియాలో అట్లా కాదు. ఏదైనా ఒక మాట అని అబద్ధం ఆడిండి అనుకో 10 సార్లు చూపిస్తాం మనం. ఎందుకంటే సాక్ష్యం అదే. కొన్ని సందర్భాల్లో కోర్టు కూడా అదే సాక్ష్యంగా తీసుకుంటుంది ప్రేక్షకులారా. కాబట్టి మీడియా ముందు ఎవరేమీ ఆటలు సాగవు. అయితే గడ్కరీ గారు చెప్తున్నాడు, ఏమి ఇబ్బంది లేదు. ఇథనాల్ పెట్రోల్ వాడకం E20 పెట్రోల్ వాడటం వల్ల ఏం నష్టం లేదు, పర్యావరణానికి కూడా మంచిదే అంటున్నాడు. ఏమంటారు పెట్రోల్ ప్రేక్షకుల? మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి? ఎందుకంటే ప్రతి ఇంటికి 2-3 వాహనాలు వచ్చేసినాయి ఇప్పుడు. పెట్రోల్ సంగతి, మైలేజ్ గురించి మనకు బాగా అధ్యయనం మనకు బాగా తెలుసు. కాబట్టి ఇథనాల్ పెట్రోల్ వల్ల నష్టమా లాభమా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.